తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కమన్పూర్ గ్రామంలో స్వయంభుగా వెలిసిన ఆదివరాహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం పెద్దపల్లి నుండి 13 కిలోమీటర్లు, గోదావరి కని నుండి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దశావతారాలలో మూడవ అవతారం వరాహ అవతారం. ఈ వరాహ అవతారంలో జలప్రలయంలో చిక్కుకున్న ఈ భూమండలాన్ని తన కోరల మీద ఆదిదేవుడు రక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆదివరాహ స్వామికి ఏటా శ్రావణ మాసంలో పుట్టినరోజు ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం, ఉగాది పండుగ సందర్భంగా ఉత్సవ వేడుకలు, మాస కళ్యాణాలు నిర్వహిస్తారు. సుమారుగా 40 ఏళ్లుగా ఏటా స్వామివారికి భక్తులు నిత్య పూజలతో పాటు అభిషేకాలు చేస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే ఆదిదేవుడు వరాహస్వామిగా భక్తులు కొలుస్తుంటారు. స్వామివారికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఎంతోమంది ప్రముఖులు స్వామి దర్శనం కోసం వచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. హాయ్, హలో, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దశావతారాలలో ఆదివరాహ అవతారం చాలా ప్రసిద్ధమైంది. మన భారతదేశంలో ఆదివరాహ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తిరుమలలో రెండవది, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కమన్పూర్ మండలం కమన్పూర్ గ్రామంలో ఉంది. ఇక్కడ శ్రీ ఆదివరాహ స్వామి వారు స్వయంభుగా రాయి పైన వెలిశారు. వారు మొదట ఎలక సైజు పరిమాణంలో ఉండి తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ ఉండడం ఇక్కడ ఆలయం యొక్క విశేషం. ఈ ఆలయానికి దాదాపుగా 600 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ కమన్పూర్ గ్రామానికి తూర్పున బండరాయి పైన ఆదివరాహ స్వామి విగ్రహం ఉంటుంది. స్వామివారి గుడి లేకుండా వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరాలని ముడుపులు కట్టి అన్నదానాలు చేయడం ఇక్కడ ప్రత్యేకం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఉగాది నాడు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మనం ఏ ఆలయం చూసుకున్నా కూడా విగ్రహాలకి ఖచ్చితంగా ఆలయం అనేది నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ స్వామివారికి ఎటువంటి ఆలయం అయితే నిర్మించబడలేదు. ఇక్కడ స్వామివారికి గుడి నిర్మించకపోవడానికి ఒక కారణం అయితే ఉంది. ఒక భక్తుడు స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని కోరిక కోరుకున్న తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత స్వామివారికి గుడి కట్టిస్తానన్నాడు. కానీ స్వామివారు ఆ భక్తుడి యొక్క కళలోకి వెళ్ళి, నాకు ఎటువంటి గుడి అవసరం లేదు, నేను ఆరు బయటనే ఉండి భక్తులకు దర్శనం ఇస్తానని చెప్పడం జరిగింది.
ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారు అని అంటే 600 సంవత్సరాల క్రితం ఇక్కడ ముని తపస్సు చేస్తూ ఉండగా స్వామివారు కలలో కనిపించి ఇకేం కావాలని కోరగా అప్పుడు ముని ఇక్కడ రాయి రూపంలో వెలిసి భక్తుల యొక్క ఆపదలను తొలగించి కోరికలను నెరవేర్చాలని అప్పుడు ఆ ముని కోరగా స్వామివారు ఇక్కడ రాయి పైన స్వయంగా వెలిశారు. స్వయంభుగా వెలిసిన ఆదివరాహ స్వామి విగ్రహం ఇదే. ఆదివరాహ స్వామి వారు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటారు. అండ్ అలాగే స్వామివారికి వెంట్రుకలు కూడా ఉండటం ఇక్కడ విశేషం. ఆదివరాహ స్వామి విగ్రహం పక్కనే మనకి నాగదేవత విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. ఇక్కడ వరాహస్వామి నడిచి వచ్చిన పాదాల ఆనవాళ్ళు కూడా పక్కనే ఉన్న బండపైన దర్శనమిస్తాయి. అలాగే ఇక్కడ కోరికలు కోరుకొని ముడుపులు కూడా కట్టడం జరుగుతుంది. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ కార్తీక్. జై హింద్.